వీళ్ళు పోలీసులా రౌడీలా? ఇది ఎక్కడది? సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పాత్రికేయులు పోతే, విలేకరులు పోతే, రిపోర్టర్లు పోతే చేసుకుంటాను నెట్టేస్తాను దురుసుగా. మరి నీ ముఖ్యమంత్రి ప్రజాభవన్లో ఉంటే ప్రజాభవన్ దగ్గరికి వచ్చినోళ్ళు కవర్ చేయడానికి, ప్రజాభవన్ ముందట నిరసనలు జరిగితే ప్రజాభవన్ ముందట ఆ నిరసనలు కవర్ చేస్తారు, లేదా గాంధీ భవన్ ముందట నిరసనలు జరిగితే గాంధీ భవన్ దగ్గర నిరసనలు కవర్ చేస్తారు. నీ ముఖ్యమంత్రి ఏమో ఇంట్లో నుండే పరిపాలిస్తాండే, అక్కడనే సెక్యూరిటీ పెట్టుకునే, అక్కడికే అందరు బాధితులు వస్తాండే. మరి వచ్చిన బాధితులను ఫోటోలు దించడమో వాళ్ళ వీడియోలు తీయడం చేయరా? ఇక వీళ్ళే నెట్టేసుకుంటా కొడతారా అని రిపోర్టర్లనే అంటాను. మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా మేధావి అన్నటోడో, ఎవడన్నా ప్రజాస్వామ్యం అన్నటోడు ఎవడన్నా ఉంటే, సిగ్గుదక్కువ ఎవడన్నా ఉంటే జర మాట్లాడు. ఆ తొలివెలు రగ్గాడో లేకపోతే వీడు తీన్మార్ మల్లిగాడో మాట్లాడు. ఇప్పుడు నియంత్రణ పాలన కేసీఆర్ మొత్తం ఆ ఇనుపకంచెలు వేసుకున్నాడు, ఇనుపకంచెలకు వెళ్ళి బయటకు వస్తలేడు, అక్కడికి ఎవరిని రిపోర్టర్ని రానితలేడు. ఇప్పుడు రానితల్లా మాట్లాడుర్రా. ఇప్పుడు మీ 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 నోళ్ళకి ఇప్పుడు జిట్టలు పుట్టుండొచ్చు, మాట్లాడుర్రి. ఇదేనా ప్రజా పరిపాలన? రిపోర్టర్లు పోయి కవర్ చేద్దామంటే కూడా కవర్ చేయడానికి వీలు లేకుండా అడ్డుకోవడాన్ని ప్రజా పరిపాలన అంటారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇప్పుడు మాట్లాడాలి. చేలు బట్టి గుంజుకపోవుడు, గల్లాలు బట్టి నెట్టేసుడు, ఈ కంచెలు బోరిని ఎలగొట్టుడు, ఇది ప్రజా పరిపాలన. ఇట్లున్నది నీ ప్రజా పరిపాలన.